దిగండి అయ్యా. సారు చూసారా? రండి. వాళ్ళెవరు? మళ్ళాగే కొనడానికి వచ్చి ఉంటారండి. అయితే రేటు పెంచేస్తాడేమన్నా? పండిస్తానట్టండి, నేనున్నాను కదండి. రండి. అయ్యా నమస్కారం, రండి. దండాలు కానీ ఏటి రాపుగల సిక్కిపోయి అయ్యగారు కాబోయే మినిస్టర్ గారు రేజ్ నొక్కేసి టోకెన్ ఇచ్చాయి. అది మీరు పైకి వెళ్ళండి. తమన్నారండి బాబు. ఆగండి, మాకంటే వెనకాల వచ్చి ముందే వెళ్తారు లోపలికి. మీ టోకన్ నెంబర్ ఏంటండి? 12. మీదండి? 13. మాది 3. వాళ్ళు ఎప్పుడో వచ్చి బయటికి వెళ్ళారండి బాబు. తమన్నారండి బాబు. దండాలండి. ఈయన గౌరండి రియల్ ఎస్టేట్ సామ్రాట్ అండి. మాజీ డిప్యూటీ మేయర్ అండి, శ్రీ శ్రీ పానకాల స్వామి గారు అండి. నమస్కారం అండి. కూర్చోండి. మీరేదో ఈ ప్యాలెస్ అమ్ముతారట? ఎస్, సొమ్ము అవసరం వచ్చింది, త్వరగా తేల్చుకుని వెళ్ళిపోవాలి. ఈ ప్రాపర్టీ వివరాలు మీకు తెలుసు కదా. మీ ఆఫర్ ఏమిటో ఫామ్ ఫిలప్ చేసి టెండర్ ఇవ్వండి. ఈ టెండర్లు పోటీలు నాకు నచ్చవండి. మీరు మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. నాకు అందుబాటులో ఉంటే కొంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఈ ప్యాలెస్ దీని చుట్టూ ఉన్న 60 ఎకరాలు మొత్తం కలిపి చెప్పమంటారా? చెప్పండి. మినిమం 2 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆగండి, ఆ మాట మీదే ఉండండి. ఇట్స్ ఆల్ రైట్, చేయదు. ఇదిగో 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తున్నాను. మిగతా పైకి కొన్ని నెల రోజుల లోపల ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. నో 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 నో, మాక్సిమం 4 రోజుల లోపల మన ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ అన్ని అయిపోయి మేము సింగపూర్ వెళ్ళిపోవాలి. వారం రోజులైతే కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే మీ డబ్బు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. సర్లేండి, నా తిప్పలేదు, నేను పడతాను. గుడ్. అయితే డబ్బు మొత్తం క్యాష్ రూపంలో ఇవ్వాలి. హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్. హాఫ్ ఏంటండి, కావాలంటే 3 వంతులు బ్లాక్ ఇస్తాను. ఇంకో మాట, 4 రోజుల్లో 50% ఆఫ్ ద అమౌంట్, అంటే సగం డబ్బు తెచ్చివ్వాలి. అలాగే 4 రోజుల్లో 95 లక్షలు ఇస్తాను. మిగతాది రిజిస్ట్రేషన్ అని ఇస్తాను. గుడ్. మేనేజర్. ఈయన మా మేనేజర్. నమస్కారం అయ్యా. నమస్కారం. వారు డబ్బు ఇస్తారు, తీసుకుని దానికి రెసిప్ట్ అగ్రిమెంట్ తయారు చేసి తీసుకురండి. నేను సంతకం పెడతాను. అలాగేనండి అయ్యా. వాడిని ఇక్కడే కూర్చోమనండి అయ్యా, 10 నిమిషాలు తయారు చేసి తీసుకొస్తాను. డూ ఇట్. ఇదిగో బాబు. అలాగేనండి అయ్యా. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. దండాలండి. ఎవరై మీరు? వాచ్మెన్ అండి. ఇది నా పిల్లవండి. ఎంతకాలం పని చేస్తున్నారు? చాలా కాలం నుంచి అండి. ఇక నుంచి నా దగ్గర పని చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చారో కాఫీ తీసుకోండి. పదవే. దండాలండి అయ్యా. అవును రే, వీళ్ళకి అద్దెకిచ్చావు. పంపది సింగపూర్ నుంచి మన అయ్యగారు ఏం చేస్తావరా? అయ్యగారు ఎప్పుడో ఏడాదికోసారి వస్తారు. డిసెంబర్ చలికాలంలో కాదు రారు. ఇది వేసవకాలం. వీళ్ళు అడిగిందేమో 10 రోజులు 5,000. 10 రోజులకి 5,000 ఎవరిస్తాడే? అయ్యగారికి ఇదంతా తెలిసిందనుకో, మన ఇద్దరికి ఇది ఉండదు కదా, బయటికి గెంటేస్తారు. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఏం గమనించు. చూసుకుంటారు? తాగుబోతున్నాడు నీతో సత్తనాను. తమరు వచ్చిన పని అయిపోయిందండి బాబు గారు. ఎక్కడా, ఇప్పుడే మొదలైంది. ఇంకో 1 వారం రోజుల్లో పని పూర్తవుతుంది. ముందిచ్చిన 5,000 కాకుండా ఇంకో 5,000 ఇస్తాను. రేయ్, ఇది ఉంచండి, రేపు పొద్దున్నే తీసుకుంటాం. సారీ, పద. మోహన్ లాల్ అండ్ కో స్టాక్ బ్రోకర్స్. నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. నాకు అర్జెంట్ గా పైకి కావాలి. మన కంపెనీలో ఉన్న షేర్స్ అని అమ్మేయాలి. మొత్తం అమ్మేయమంటారా సార్? మొత్తం ఎంతకైనా అమ్మేయమంటారా సార్? ఎంతైనా పర్వాలేదయ్యా, ముందు నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి. అలాగే సార్, మాక్సిమం రేట్ ట్రై చేసి అమ్మేస్తాను సార్. హలో, తులసి ఎస్టేట్సా? రంగారావు, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. వెంటనే అన్ని పేపర్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలయ్యా, మన ఫ్లాట్స్ ఫర్ సేల్ అని. ఏం గోవిందరావు, ఏమంటున్నాడు మన పానకాల స్వామి? బాబు, ఆ పానకాల స్వామి గారు దాచ తోటలు, ప్లాట్లు, కంపెనీలో షేర్లు తెగ నమ్మేసి డబ్బు రెడీ చేసేసాడండి. రేపు ఉదయం 10 గంటలకల్లా 95 లక్షలు తెచ్చి తమ చేతిలో పెట్టేస్తాడండి. వారం తిరిగేసరికల్లా పానకాల స్వామి తిరుక్షవరం అయిపోవాలి. బాబు, నా పేరు మాత్రం బయటికి రానికండి, లేకపోతే నా ప్రాణం తీసేస్తాడు. నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను.
ఏంట్రా నీ గెటప్ నువ్వు ఇప్పటి నుంచే? నీకేం రా, నువ్వు విగ్గు తగిలించుకుని ఇట్టే రెడీ అయిపోతావు. ఇప్పుడు 8 అయింది, 10 పానకాల స్వామి వచ్చేస్తాడు. ఇంకా 2 గంటల టైం ఉంది కదా.